హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ అరటికాయ టమాటా ముద్దకూర అండి. 3 అరటికాయలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, జీరా పౌడర్, సాల్ట్, కారం, పసుపు, తాలింపు దినుసులండి. వాటర్లో పసుపు వేసుకుని సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. గిన్నెలో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, చీరుకలు చేసుకున్నానండి. టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి, తొందరగా మగ్గుతాయి కదా. వీడియో మొత్తం చూడండి. ఇలా అరటికాయలు చెక్కు తీసుకుని మంచిగా ముక్కలు చేసుకోండి. మీకు కావాలంటే ఉడకబెట్టుకోవచ్చు, ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. శనగపప్పు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అవసరం లేదండి. ఇప్పుడు మంచిగా వేగనిచ్చుకుందాం. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. ఇలా వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు మంచిగా ఒక 15 వరకు రేఖలు తీసుకుని మంచిగా చెతక్కొట్టుకుని ఇలా నూనెలో వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం ఒకేసారి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవచ్చు, కానీ ఎందుకు టైం వేస్ట్ అన్నట్టు అన్నీ ఒకేసారి వేసేసానండి. మంచిగా మగ్గిపోతాయి సిమ్లో పెట్టుకుంటేనే. ఒక్కొక్కరికి ఒక్కోలా చేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి ఇలా మొత్తం ఒకేసారి వేసి మగ్గబెట్టేస్తానండి. ఇట్లా మంచిగా సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి. ఇప్పుడు అరటికాయలు వేసుకుందాం. మీరు వీడియో అంతా చూడండి, చూస్తే నా వంట సంగతి తెలుస్తుంది, లేకుంటే హాఫ్ చూస్తే తెలియదు కదండి. ఇలా మంచిగా కలుపుకుందాము. అరటికాయ చాలా తొందరగా ఉడికిపోద్ది కదా, ఒకసారి ట్రై చేయండి. తగినంత సాల్ట్ వేసుకుందాము. పసుపు ఒక అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మసాలాలు ఏం అవసరం లేదండి. జీరా పౌడర్ మాత్రం 1 స్పూన్ వేసుకోండి. ధనియా పౌడర్ అవసరం లేదు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు. చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తొందరగా కూడా అయిపోద్ది. ఉల్లిపాయ, టమాటా కొంచెం మగ్గటానికి టైం పడుతుంది తప్ప అరటికాయ కూడా చాలా తొందరగా మగ్గిపోద్ది. కారం తగినంత, అది కూడా చాలా తక్కువ వేసుకోండి. జీరా పౌడర్ 1 స్పూను. మసాలాలు ఏమీ లేవు కదా, ఇది కొంచెం 1 స్పూన్ వేసుకోవచ్చు. మంచిగా కలుపుకోవాలి, ఇలా ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి. రైస్లో తీసుకోవచ్చు, చపాతీలో తీసుకోవచ్చు, సాంబార్ పెట్టుకొని నంచుకోవటానికి పెట్టుకోవచ్చు, చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు రెడీ అయిపోవచ్చిందండి. కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఆపేసుకోవటమేనండి. చాలా థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. కొంచెం సపోర్ట్ చేయండి.